కాటికి రాసినా మొగ మీద పౌడర్ వేసినా మనం దాని అందం మనమే చూస్తే సరిపోదు. దాని అందం అది కూడా చూసుకోవాలి, ఎంత అందంగా ఉందో. మనకు కోతివాడు కూడా చూసుకోవాలి. అయితే అర్థం ఇచ్చేమంటావు మనకు కోతివాడిని. అయితే మంచి పాట వదిలిపెట్టి పిలవాలి చెప్పట్లు చూసుకోండి, అందం చూసుకో చూసుకో. హరిరా కమలి కాయ మాట్లాడి అయి వచ్చేయాలి చూసుకోరా నాయన, నీ అందం చూసుకో. నువ్వేరా బాబు భాస్కరమ్మాయి చూసుకోరా బాబు, వచ్చేరాలు మన అందం చూసుకో. అదిగో ఎంత చక్కగా ఉన్నావో ఓరు బాబోయ్. అదిగో చూసుకున్నారా మనకు కోతివాడి చూసమ్మాయి, మనకు అందం చూసుకో. అర్థంలో దాని అందం అది చూసుకుంది. మనకు వస్తే రావులమ్మాయి వచ్చారంటే పాట మీద డాన్స్ చేసేగా మనకు సర్కస్ లో పనిదానం చూపెట్టాలి. అయితే ఒక పనిదానం చూపెట్టమంటావు. అయితే 2 బుర్రల పాము చెప్పావా, మనకు 2 బుర్రల పాము కూడా వదిలిపెట్టాలి. అయితే నాగిల పాటు వదిలిపెట్టి 2 తెలుగు పాము పుట్టు తెచ్చేస్తాను చెప్పండి రెడీగా. లోపల నుంచండి, కొంచెం లోపల నుంచో, లోపల నుంచో. రావాలి సర్కస్ మెగనాథులన్నా రావాలన్నా. పాము బుట్ట కూడా వచ్చేసింది. ఏది మనకు సర్కస్ లో జోకర్ బుట్ట వాళ్ళు రావాలి. రేపు పొట్టురా రే మనకు సర్కస్ లో పనిదానం చూపెట్టాలి. రోడ్డు మీద వచ్చే నాయన మనకు సర్కస్ లో జోకర్ బుట్టవాడు రావాలి. అయితే అమ్మాయి 2 బుర్రల పాముని ఇచ్చేయమంటావు మనకు పొట్టివాడిని. అయితే పాముకి పొద్దున పూట ఏం పోసారో అడిగేమంటావు, అడిగేస్తాను. నాయన పాము మీదనా 2 బుర్రల పాము, పొద్దున పూట ఏం పోసే పాముకి నాయనోయ్. అదిగో విన్నావా, పొద్దున పూట పాముకి అమ్మాయి మనకు కుర్తు పాలు పోసారంట. ఓ నాయన గుడ్డు పాలు పోసాడు. అయితే మనకు పొట్టివాడికి ఇచ్చేయమంటావు 2 బుర్రల పాముని. అయితే నాకు పాట వదిలిపెట్టి గట్టిగా. ఓ నాయన భాస్కరమ్మ కొంచెం లైటింగ్ వదిలిపెట్టు. మనకు సర్కస్ లో ఇదిగో పొట్టోడు వచ్చేసాడు. ఓరు బాబా ఎదిగో పొట్టోడికి అప్పుడే మీసాలు వచ్చేసాడు ఆయన. ఓరు బాబు కాటికి రాసావా. అయితే పొట్టివాడిని అడిగామంటావు. మర్చిపోనేమా లేగాలి సర్కస్ లో పనిదాన్ని చూపెట్టాలి. అదిగా చూసావా మనకు పొట్టివాడిని అడిగామంటావు. పొట్టడా రే పాము మీదనా పొద్దున పుట్ట పాముకి ఏం పోసావు నువ్వు, పొద్దున పుట్ట పాముకి ఏం పోసావు చూసావా. అదిగో పాముకి పాలు గుడ్డు పోసాడు. మనకు పొట్టివాడికి ఇచ్చామంటావు. అయితే పిల్లవాళ్ళు చెమలు పడాలి గట్టిగా. పొట్టివాడు ఏం పట్టుకుంటావు అడిగేమంటావు. రేపు పొట్టివాడా మనకు పాముని ఏం పట్టుకుంటావు. అదిగా చూసావా మనకు పొట్టివాడు అయితే తలగా పట్టుకుని మనకు సెంటర్ లో వదిలి పెడతాడు. అయితే మెల్ల వేసుకుని డాన్స్ చేయాలి. నువ్వు 2 తెలుగు పాముని పట్టుకుంటావు. గట్టిగా చెపలు గొడవలు పిలువలు గట్టిగా మాతాయి లోపల చేయబెట్టు. ఆయన గట్టి మీద కాకిరి పడమా మారకు బడిగా బేరవాడు బడిగా. భాస్కర్ అమ్మాయి ఏమైంది నాయన. ఓర్ బాబోయ్ విన్నావా, అదిగో మనకు పొట్టివాడికి కాటేసిందంట. భయం వేస్తుంది. అయితే నీ చేత కాదు అప్పుడు ఎందుకు వచ్చా నువ్వు వెళ్ళిపో, ముడ్డి మీద కొడతాను మళ్ళీ. అది మనకు చూసేవా మన పక్క సెంటర్ వేసేమా లోపల అక్కడ ఈ పొట్టోడే వదిలేసాడు. ఈ పొట్టోడు మెల్ల వేసుకుని ఇటు పామును వదిలేస్తావు 2 తెలుగు పాముని. అయితే పాముని ఏం పట్టుకుంటావు నువ్వు. అదిగా పామురే బాబు, పాముని ఏం పట్టుకుంటావు. అదిగా చూసావా మనకు పాముకి ఈ పొట్టివాడు సుళ్ళుకాయ పట్టుకుంటాడంట. ఓ నాయనోయ్ రే పాముని పట్టుకుంటావు, తోక పట్టుకుంటావా తలగా పట్టుకుంటావా. నాయనోయ్
అది తలకాయ పట్టుకుంటాడు. అయితే వదిలేస్తావు నాయన. రే పామును వదిలేస్తావు. పట్టుకో, గట్టిగా పట్టుకో. చేపలు పిలవాళ్ళు పట్టేసుకో, గట్టిగా పట్టేసుకో. చేపట్టుకో, పడిగా పడిగా. ఆ లేవు నేను ముట్టి పడగా పడిగా. పడిగా పాములు పట్టుకో నాయన. పడిగా. ఏమైంది బాబు? ఏమైంది నాయన? చూసావా, మనకు పొట్టువాడికి టాటేసి వచ్చిందంట. కాటేస్తుందా? నాకు రెండోసారి అడిగేస్తాను. నాయన ఏమైంది? ఇక చూసావా, టాటేసి వచ్చిందంట వాడికి. కాటేస్తుంది. రేపు పొట్టడా కాటేస్తుంది కాదు, మనకు రెండు దగ్గర పాము గట్టిగా పట్టుకోవాలి. భయపడవద్దు నాయన, భయపడవద్దు. గట్టిగా పట్టుకుని వదిలిపెట్టు. మెల్ల వేసుకుని డాన్స్ చేయి. నీకోసం పిల్లవాళ్ళు వచ్చారు. రెండు దగ్గర పాములు పట్టుకుని రోడ్డు మీద వదిలిపెట్టు. చెప్పలు వదిలి గట్టిగా పెట్టేస్తారు. అయితే వదిలిపెట్టు పిల్లవాళ్ళు. చెప్పలు మాయమ్మ పేరు తలబడి లోపల నుంచి అడిగి మనకు పొట్టివాడు చూసేవా, నాకన్నా చాలా గట్టివాడు, నాకన్నా చాలా వస్తువులు ఉన్నాడు. ఈ పొట్టివాళ్ళ పేర్లు అడిగేమంటావు, ఎక్కడి నుంచి వచ్చి అడిగేమంటావు. లే నాయనా నువ్వు కూడా రావాలమ్మాయి. అది కన్నా కొంచెం దారి వదిలేదండి. మనకు డీజే కుస్తీ కరాటీ ఫైటింగ్ ఓ నాయనోయ్ అన్ని పనులకి సిద్ధంగా ఉన్నారు. అయితే మీది ఏ ఊరు?
బాలపాల హైదరాబాద్ నుంచి వచ్చారు. అయితే సర్కస్ లో ఎన్ని పనులు చేస్తారు? 25 పనులు చేస్తారు. 50 కేజీ రాయి గుండెల మీద పెట్టి 2 ముక్కలుగా పాలు కొట్టాలి. అదే మంచినీళ్ళు బింది 2 పళ్ళతో పైకి లేపాలి. నిప్పులతో తగరపల్లి పోవాలి. మనకు గెలలు చూసేవా? గెలల పైన సర్క చేయాలి. బైకుల పైన సర్క చేయాలి. ఇనపరాటు అన్న తిన్న గొంతు పీగులు పెట్టి వంచాలి. ఓ బాబోయ్, మనకు అన్ని పనులకి సిద్ధంగా ఉన్నారు. అయితే నాతో కుస్తీ పడతారు. అయితే అమ్మ మనకు భగవంతుడు స్వామికి దండం పెట్టాలి. ఈ పొట్టి వాళ్ళు నాతో కుస్తీ పడాలి. మంచి టీన్ మరి వదిలిపెట్టు. ఇటు వచ్చేయాలి బాబు. ఈ శివర్ నుంచోవాలి. అదిగో వదిలిపెట్టు. చేపలు కొట్టాలి పిలవ. चरण धड़ताली नाम तो सुना होगा। చూసావా? నేను మీసాలు పెట్టలేకనా? ఈ పొట్టి వాడు గుబ్బలు పెట్టలేకేస్తున్నాడు. మీసాలు అడిగామంటాము. తమ్ముడు వీడు వచ్చారా బాబు? సర్కస్ లో నీ పేరేంటి? అదిగా చూసావా? మనకు సర్కస్ లో ఆయన మా పితృ నామకి అమ్మాయి. అదిగా చూసావా? పేరు మర్చిపోయాడు. ఇంకో పేరు అడిగేస్తాడు. నీ పేరేంటి? రాయనోయ్. అదిగా చూసావా? వాడి పేరు పసుపు అంట. పుష్ప. మనకి సర్కస్ లో పుష్పరాజ్. పుష్పరాజ్ ఇప్పుడు దాకా నేలపైన డాన్స్ చేశాడా? నేలపైన అక్కర్లేదు. 2 చేతుల పైన నుంచి డాన్స్ చేయాలి. పొట్టడా నీ పేరు అడిగేస్తావా? పేరు నీ పేరేంటి? అదిగో వినపడిందా? గుట్లో కారం అంట. ఆగు, రెండోసారి అడిగేస్తాను. నీ పేరేంట్రా బాబు? అదిగా నువ్వు చెప్పింది నిజం అమ్మాయి. మనకు వాడి పేరు గుంటూరు కారం. గుంటూరు కారం ని పుష్పాని చేతుల పైన డాన్స్ చేయాలి. నేల పైన చేసారా? నేల పైన అక్కర్లేదు. 2 చేతుల పైన నుంచి డాన్స్ చేయాలి. చూపెట్టమంటావు? అదిగమ్మా
బాగానే కాదు చదవమ్మా నేను బాగా చదువుతా ఉన్నాను అందుకరా బాబు వచ్చే అయితే మగధులు చెప్పించేస్తావా మగధులు పల్లెటూరు అది అట్టే చేయాలి అది ఆ శివరి నుంచి పరిగెత్తి రావాలి ఆ శివరి నుంచో మనకు పిల్లవారి చెప్పలు కూడా గట్టిగా బాబు రే ఆగ్రా బాబు నీ స్త్రీకి రెండవరా నాయన ఓరు బాబోయ్ అది మనకు పొట్టివాడు చూసావా చాలా వస్తువులు ఉన్నాడు సర్క చేస్తాడు చెప్పాడా కింద పట్టుకుని ఒకటే పంపులు కొడుతున్నాడు పుచ్చుకోమని పట్టబరువు వచ్చినప్పుడు గెల పని చేస్తాడు మనకు రెండోసారి ఆడి పాపలు వచ్చేయాలి సర్క శివన్ అందుకే ఖాళీ స్థలం ఉంది అత్తమ్మ నా చెల్లె వాయిమోడు చదవమ్మా అదిగో పట్టబరువు మనకు పుష్పైనమ్మా మనకు గుంటూరు కారమైన కొంచెం మెల్లిగా కొట్టాడు మనకు పుష్ప అయితే ఎక్కరించి ఇంకా పాయిస్ట్ గా కొడుతున్నాడు పుచ్చుకోమని పట్టబరువు చేత్తో తోసేమంటావు గట్టిగా ఆగు చేత్తను తోసేస్తాను ఓరు బాబోయ్ అది మనకు పక్క సెంటర్లు వేసామా అలాగే చేత్తోనే తోసాను నా చేతి మీద పెత్తిలేసేసాడు వాడు ఆ పని చేయడా గట్టిగుండాలి పుష్ప ఎందుకు కర్రతోనే తోసేస్తాను గట్టిగుండ్రా నాయన పిల్లవాడు చెబులు గట్టిగా ఓరు బాబోయ్ అదిగో నువ్వు తోసే బాగానే అంటున్నావు మనకు పుష్ప ముట్టి పైకి లేస్తలేదు గట్టిగా తోసేమంటావు చెబులు గట్టిగా ఆగ్రా బాబు ఆగోమంటే ఒట్టిగా పడారు ఆ పని చేయడు మనకు గట్టిగా దంపడాలి పిల్లవాళ్ళు చెబలు కొట్టాలి ఎరిగేస్తారా పుష్ప నిజంగా ఎరిగేసావా నిజంగా చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు మన పక్కన వాళ్ళు అలాగే చెప్పాడు కాలెత్తి పైకి చూసాను లేదో గమ్మును మన పిత్తేసేస్తాడు కంపుకు చచ్చిపోయిన ఊర్లో ఆ పని చేయడా రేపు పిత్తలు మాత్రం ఎగిరా నాయన నీ సుల్లికి రెండవ గాని ఓరు బాబోయ్ అదిగో చూసావా చెప్పిన పెత్తిలేసేసాడు మనకు పుష్పతో లాభం లేదమ్మాయి మనకు ఆడిపాప ఉన్నారా వెనక మగ్గవాలి ఆడిపాప పొట్ట మీద మనకు కురవడి నుంచోబెట్టాలి చూపెడతావా అయితే రోడ్డు మీద వచ్చేయాలి పిల్లవాడి చపాట్లు కొద్దిగా మాకు కొంచెం వెనకాల నుంచి మూట కట్టేస్తాను మెల్లిగా పాట వదిలిపెట్టి పిల్లవాడి చపాట్లు
అది చూసావా ఇనుప ఒక రాటు ఇదే రాటు మన పక్కన ఊర్లేసామా పక్కన సెంటర్ లో ఇలా ఒక చేత్తో వంచేసాను ఒక చేయి పట్టు రెండు చేతులతో రెండు చేతులు పట్టు ఇలా ఛాతీతో వంచేస్తాను ఛాతీ కూడా పట్టు అయితే తొడతో తొడ కూడా పట్టినా కాలు మోకాలతో మోకాలు కూడా పట్టు అయితే మెడకైతే వంచేస్తాను మెడకాయ కూడా పట్టు అయితే నడుముతో అన్ని చోట్ల పట్టినా పట్ల చెట్టు ఒకటే ఉంది అయితే పెట్టేమంటావు ఇదిగో నా ముట్లు పెట్టి వంచేస్తాను ఓరు బాబోయ్ ముట్ల దొరికి చచ్చిపోతాను ఇదే రాటి ఎక్కడ పెట్టి వంచాలి అదిగండి అన్నా ఇనుప ఒక రాటు ఆడి పాప చెప్పింది ఒక కాంతను కాదు ఒక చేతులు కాదండి మనకు అన్న తిన్న కొద్ది పీకులు పెట్టుకొని మనకు రాముల వారి చేతులు పాలం లాగా రెండు మడతలుగా వంచాలి అయితే చూపెడతావా మగవాళ్ళు చూపెడతాం అమ్మాయి అదిగమ్మా మనకు బిడ్డని ఎక్కడ కట్టేసాను ఎదురు కర్ర మీద కట్టేసానండి నా మీరందరు చూస్తుండగా మీ యొక్క కళ్ళు ఎదురుగానే నా ఒక బిడ్డనైనా 10 అడుగులు కర్ర మీద ఆడిపప్ప చిన్నితోనే కట్టేసాను ఇదే కర్ర బిడ్డ కుర్రబడి ఏం చేయాలంటే నా మీరందరు చూస్తుండగా ఖాళీ ఒక చెయ్యి మీద ఆపాలండి ఖాళీ చెయ్యి మీద ఆపిన తర్వాత రెండు పళ్ళు మీద ఆపేసి రెండు చేతులు వదిలిపెట్టాలి మనకు దాని తర్వాత ఖాళీ భుజం మీద ఆపాలి ఇదే బిడ్డ కర్ర సర్కస్ అన్నా నేను పక్క సెంటర్లు వేసాను నా అక్కడ వచ్చిన వాళ్ళు నా బిడ్డ కష్టపడి చూసేవాళ్ళు 100 రూపాయలు ఆ పని చేయడా నాకు అడిగేస్తాడు ఏ గుంటూరు కారు భయంతో ముచ్చకోసేవా నా నోట్లో పడుతున్నాను ఆయన అబ్బాయి చేరుగా అబ్బాయి చేస్తావా అబ్బాయి చేయవద్దు అది అబ్బాయి మెల్లిగా వదిలిపెట్టి పిల్లవాళ్ళు చెప్పట్లు కొంచెం వెనకాల నచ్చవాలి పిల్లవాళ్ళు తప్పుడు కొంచెం వెనకాల నచ్చవాలి చెప్పాలి పిల్లవాళ్ళు